10 రూపీస్ 10 రూపాయలది ఎందుకు పోయారా 10 రూపాయలది? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సెటిల్మెంట్ రాజా, అమ్మాయిల ప్రేమికుడు. అమ్మాయిల ప్రేమికుడు. ఇంకేమైనా చెప్పు నువ్వే. ఇన్ని కదా అన్ని చెప్పి అడి షో 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 వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తా. విజయ్ బ్రాయ్ క్లారిటీ ఇవ్వాలి. దీంట్లో పేర్లు ఉన్నాయి అన్ని మెను, ఆ లవ్ టీ ఏంటి, దాన్ని మళ్ళీ అసలు ఎందుకు పెట్టి మనం వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ నాని 04. Playing duck, duck, goose with my gun. When you see me, you better run. సో ఈ ఫ్రేమ్లో ఎందుకు పెట్టిన అంటే కొన్ని ఫొటోస్ తీద్దామని పెట్టిన, ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని. ఇన్స్టాలో పోస్ట్ చేస్తా గాయ్స్, చూడండి. ఎవరన్నా మన ఇన్స్టాగ్రామ్ని పేజ్ని ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, చూడండి. ఓకేనా? కొత్త లుక్ గాయ్స్, మన KTM RC 200 రాకెట్ ఎలా అనిపిస్తుంది లుక్? కొత్త వైజర్, కొత్త ర్యాప్ వేపించిన వైట్ కలర్ది. ఇప్పుడైతే ఒక చిన్న రైడ్ కన్నా వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నాం అనేది చూద్దాం. ఓకేనా? బ్యాక్ టు మోటో బ్లాగ్ గాయ్స్. సో అందరికీ వేరే గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 6:30 అవుతున్నట్టుంది గాయ్స్. రైడ్ ఎక్కడ అయింది కదా అంటే శంషాబాద్ దగ్గర టాక్స్ వెళ్ళి రాక్స్ ఏదో ప్లేస్ ఉంది, సంథింగ్ ఐడియా లేదు. ఇది అప్ అండ్ డౌన్ వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంది. రైడ్ టీమ్ లీడర్ వచ్చేసి మన శ్రీనాథ్ యూట్యూబర్, అప్పుడు అయితే ప్లాన్ చేసింది రైడ్కి. అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్స్ ఉంది. సో ఎంజాయ్ ద రైడ్ గాయ్స్. ఇప్పుడు ఫ్యూల్ లేదు, ఫ్యూల్ కొట్టించుకొని జల్దీ వెళ్ళిపోదాం. 7:30 కల్లా ఉండమని చెప్పింది బీటో పాయింట్ కదా. ఎన్ని బైక్స్ వస్తున్నాయో ఏం కథ మనకైతే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక చూద్దాం, లైన్ అప్ చేసి చూపెడతా. ఓకేనా? ఫ్యూల్ కొట్టించుకోవాలి ఫస్ట్. ఫ్యూల్ రెడీ అయిపోతాను, భయం అవుతుంది. ఫ్యూల్ వెళ్ళా, ఆ ఫ్యూల్ మీటర్ అనేది పనిచేస్తలేదు. లాస్ట్ ఎడికి మనం ఈ వైజర్ అయిపోయానికి పోయినప్పుడు డీపీకిల్ అనేది పడిపోయింది. ఏడో ఊసిపోయి పడ్డదే అర్థమవుతుంది. ఇప్పుడు సౌండ్ అనేది లౌడ్ వస్తుంది. సిటీకి పోతే ప్రాబ్లం ఉంటుంది, ఈ ఎగ్జాస్ట్ నాయిస్తో పడిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలని అర్థమవుతుంది. పెట్రోల్ బంక్ ఆడుకుందాం కొద్దిసేపు. ఓవర్ అయ్యాక 10 రూపీస్ 10 రూపాయలది ఎందుకు పోయారా 10 రూపాయలది? 500 కూడా. ఆమె షాక్ అయిపోయింది. ఒక 10 రూపీస్ పెట్రోల్ కొట్టా అని చెప్పిన, 10 రూపీస్ పెట్రోల్ కొట్టాలని షాక్ అయిపోయింది. ఆ వాయిస్ రికార్డ్ అయిందో రికార్డ్ కాలేదో మనకు ఐడియా లేదు, ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ చేసేస్తుంది మొత్తం. ఇది అయ్యిందో కాదో తెలియదు. ఇక 500 పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళినా. హాయ్ బ్రో, టీమ్ లీడర్. ఓకే, ఎవరు ఏమైందా? అయ్యా బ్రో, నాని సో స్టంట్ ఏమైందంటే ఒకళ్ళు పిల్లగాడు నీళ్ళలో పడిపోయాయంట. సో ఇప్పుడైతే గండిపేట వెళ్తాం. మొత్తం అయితే 10 బైక్స్ అయితే వచ్చినాయి అనమాట. లైనప్ అయితే పెట్టేసినాం ఇక్కడ. సో బాయ్స్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుంటున్నారు. ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అది ఒకడు బాబు పడ్డాడంట పైకి నీళ్ళ.
సో ఇప్పుడైతే గండిపేట వెళ్తున్నాం, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అది. సో బైక్ అయితే చేంజ్ అయినాం. నా బైక్ అనేది అజయ్ బ్రో తీసుకుంటూ డ్యూక్ 200 నేను తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి గండిపేట లేక్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అనేది చేసి లేక్ దగ్గరికి వెళ్ళాను. మొత్తానికి ఎట్లా పడ్డారు అందరు రాసింది. తన పేరేం పేరు? ఎవర్రా మీరంతా వీడియోలో అట్లాగే పెట్టరు అయిందా? అంత చిల్లి రానిటిగా దుంకు ద ట్రీట్ ఇస్తారా? ట్రీట్లో టిఫిన్స్ అయితే వచ్చేసినాయి. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చినాం. భయ టేస్ట్ అవునుందా? నాతో చేశారనుకోండి, ఫుడ్ బాగుందా బాగాలేదా, లేకపోతే టీ బాగుందా బాగాలేదా అనేది సెకండరీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్లేస్ నచ్చాలి, ఫుడ్ నచ్చాలి. దాని తర్వాత ఎవరిది అని తెలుసుకుంటే బెటర్ కదా. అందుకోసం మా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. దీంట్లో పేర్లు ఉన్నాయి అన్ని మెను, ఆ లవ్ టీ ఏంటి, దాన్ని మళ్ళీ అసలు ఎందుకు పెట్టింది అది మనం వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా కూర్చొని యూత్ టు అట్రాక్ట్ యూత్ అంతే కదా. ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. అంటే ఈ టీస్ ఏవైతే ఉన్నాయో, కిస్ టీ, టైట్ హగ్ టీ, రొమాంటిక్ టీ, ఎమోషనల్ టీ అని పెట్టడం ఏంటంటే యూత్ కనెక్ట్ అవుతారు కదా. వాళ్ళు ఏమైనా బట్టి హ్యాష్ ట్యాగ్లు ఏమెత్తుతారో, ఆ ఏమెత్తుతారో దాన్ని బట్టి నేను చేయగలుగుతాను. సో దట్ పీపుల్ కెన్ ఈజీలీ ఫీల్ అండ్ ఈజీగా వాళ్ళు చేస్తారు కదా. టిఫిన్ చేసాము, చాయ్ ఫ్రీ. అజయ్ బాయ్ నీ వల్లనే వచ్చింది చాయ్. టిఫిన్ చేసాము, చాయ్ ఫ్రీ. సో బేసికల్లీ మనం బయట రోడ్డు మీద తాగే టీలు ఉంటాయి కదా, నేను పేరు చెప్పాను. ఓకే. ఆ టీలన్నీ కూడా డస్ట్ పౌడర్తో తయారు చేసే టీలు. అంటే కలర్ వస్తుంది కానీ అది నిజంగా మంచి టీ కాదు. ఐ మీన్ ద పౌడర్ ఈజ్ నాట్ గుడ్ పౌడర్. సో మనం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ టీలు తయారు చేసిన తర్వాత డస్ట్ మిగులుతుంది చూసారా, ఆ డస్ట్, అది డస్ట్ పౌడర్ అంటారు. యాక్చువల్గా టీ పౌడర్ కాదు. సో మేమేం చేస్తామంటే ఊటీ, కూనూరు అక్కడి నుంచి ఒరిజినల్ టీ పౌడర్ని తీసుకొచ్చి దాంట్లో మన ఇండియన్ స్పైసెస్, ఇప్పుడు మీరు తాగిన టీ పేరు మసాలా మంట, దాంట్లో ఇండియన్ స్పైసెస్ 11 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ లైక్ లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, ఇట్లాంటివన్నీ ఒక 11 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ కలిపి తయారు చేసిన టీ అనమాట. దీనివల్ల మీకు అసిడిటీ కాదు కదా, అసలు ఇంకా హెల్త్, ఇంకా టీ తాగితే పొట్ట ఖరాబ్ అయింది అనే మాట్లాడతారు. అంటే తినకుండా తాగితే ఎప్పుడైనా ఖరాబ్ అవుతుంది, బట్ తిన్నాక ఈ టీ తాగితే చాలా హెల్త్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. జూమ్ చేశారా వీడియో? నేను వచ్చానా? కవర్ చేశారు కదా, ప్లేస్ అంతా చేశారు కదా మొత్తం. అయ్యో అది మీరే లాస్ట్ గ్రూప్ ఫోటో. మీరు ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మీరు తీసుకుంటే బాగుంటుంది. మా భాస్కర్ గారు రమ్మని చెప్పండి. విజయ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ కాదా? రికార్డ్ చేయడం అన్నాడు మళ్ళీ ఒకసారి డైలాగ్ కుత్తాలు కొడతాను వాడు అనేదేమో కానీ సిగ్గుపడుతున్నావు మొత్తం. మీరు వీడియో తీసే సగం బెదర్ తింటారండి. మంచిగా వచ్చేసింది స్లాంగ్. తరుణ్ భాస్కర్, విజయ్ భాస్కర్, తరుణ్ భాస్కర్ ఏమైతే నీకు అది ఎవరు తెలియనండి. వినగరానికి ఏమైంది? వినగరానికి ఏమైంది? తరుణ్ భాస్కర్ సరే వెళ్ళిపోయా. విజయ్ బ్రాయ్ మధ్యలో ఇట్లా చెప్పు, ఏడు చెప్పు చెప్తాను. చెప్పాలంటే సామాన్లు బాగుండాలి. మరి
బాగుందండి. రివ్యూ రేటింగ్ రేటింగ్ వేస్తూ మంత్ర చేతపడి మసాలా అమ్మాయి ఒక అమ్మాయి వేరు, మంత్ర అనే అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఇద్దరు కాంబినేషన్ వచ్చింది అది. ఇద్దరు కాంబినేషన్ బాగుంది, మంచి ఘాటుగా ఉంది. మరి ఇద్దరు కలిస్తే సెటిల్మెంట్ రాజా, అమ్మాయిల ప్రేమికుడు. ఇంకేమైనా చెప్పు నువ్వే. కదా అన్ని చెప్పింది నీకు. వేరే కాకపోతే నాకు నువ్వే గణేష్ చింటూ. కాదు వీడి గణించుకోవాలి మరి మావాడు మరి బాగోదేమో, మరి రొమాంటిక్ డే అంటే బాగోదేమో. భయ్యా డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నావు కానీ వీడియోస్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ మాకు? యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కానీ మేము ఎట్లా పంపిస్తా బ్రో, మీకంటే ఎక్కువ. నిజంగా లేకపోయినా తమాషా అది చెప్పని వెళ్ళిపోయింది విజయ్. బీన్స్కి వాటర్ బాటిల్స్ 1606 అయింది బిల్లు. లాగేసుకున్నారు కదరా, బాయ్ గుంజేసుకున్నారు కదా. ఇక్కడ రాను. యాక్చువల్లీ నేను దోశ మాస్టర్ని కాదు, నిన్న నైట్ మా దోశ మాస్టర్కి యాక్సిడెంట్. మాస్టర్ ఇస్ ఆల్వేస్ మాస్టర్, రైట్? అన్నీ బాగున్నాయి, రీసెంట్ ఉంది ఫుటేజ్. థ్యాంక్ యూ. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. ఏం చేసింది మీ సార్ కదా, ఫుడ్ అయితే బాగుంది నిజంగా. ఫుడ్ బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మిమ్మల్ని ర్యాగింగ్ చేసి తర్వాత చెప్దాం అనుకున్నాం, కాబట్టి మాటలు లేవన్నమాట. ఇక్కడే ఉన్నాడు వీడు మాకేస్తున్నాడు. మీ దాంట్లో నాకు తెలిసి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అనుకుంటుంది అందరికి. చాలా నిజంగానే వెళ్ళమంటారు. బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం బండి చేంజ్ చేసేసినాం. శ్రీనాథ్ రెడ్డి యూట్యూబర్ది బండి తీసుకున్నాం. అబ్బాయి వేరే బండి నడిపిస్తుండే, ఈ బండి నాకు ఇచ్చిండు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్రేజీ ఫనీ చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ గండిపేట లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అందరు వీడియోలో పిచ్చి ఉంది అందరికి. ఇట్లా పోతుంది అందరు. ఈ హ్యాండిల్ వచ్చేసి మనకి డ్యూక్ 200 అంటే హ్యాండిల్ వచ్చేసేది. బాబా మొత్తం ఫన్ చేస్తారు. మొత్తం బండ్లు లేపుతారు, వీడియోలు చేస్తారు, ఏం చేస్తారో అర్థమవుతలే. అని గండిపేట లేకు పోదామంటారా ఏం అర్థమవుతలేదు. పని చేస్తారు కాదు వీడియోస్ కోసం. భయ్య ఏడు పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇడ కూడా అయ్యా కారు మధ్యలో ఆపేసిండు. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఓ మిస్ సో మచ్ బ్రో. ఓకే బ్రో, నెక్స్ట్ టైం పక్కా. బాయ్ ఫ్రెండ్స్, పోతున్నా ఫ్రెండ్స్ ఇంటికి. బాయ్ బాయ్. డ్యూక్ పర్చేస్ RC 200. ఓకే బ్రో, బాయ్ బ్రో. ఇల్లేది శ్రీనాథ్ ఇక్కడ వాడు రాలే ఇంకా. వెళ్ళిపోలే ఇంకా వెళ్ళిపోలేరు. వెళ్ళిపోయారా? పోలే పెయ్యరాలు వెళ్ళారా?
వాళ్ళు వెళ్ళారా అంటున్నా శ్రీనాథ్ బోయడా. ఓకే మరి రైట్ బాయ్ బాయ్. వెళ్ళవో మంచిగా. అడి షూ షూ షూ. రైట్ నా గాయస్ మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇక రైడ్ అందరూ వెళ్ళారు. ఇక ఇక్కడ కాటేదానికి కాడికొచ్చి ఆ లెఫ్ట్ తీసుకుని రిక్షా వచ్చేసిన. ఇక ఇంటికి వచ్చి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ ఫస్ట్ శంషాబాద్ దగ్గరికి అక్కడ వెళ్దాం అనుకున్నాం. అక్కడ ఎవరు చచ్చిపోయిందని చెప్పేసి అది ఇష్యూ అయితే మళ్ళీ వెళ్ళలే. మళ్ళీ గండిపేట వెళ్ళాం. గండిపేట వెళ్ళాక టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేయడానికి పోయినాం. మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. టేక్ కేర్, బాయ్ బాయ్.